ఫైండ్ అవుట్ ద లిస్ట్ ఇమిడియట్లీ. ఓకే సార్. యా 1 minute. హలో సార్, ఇప్పుడు మాట్లాడొచ్చా? ఏమిటి విషయం? ఎక్కడైనా కలుద్దామా? నో సార్, ఇప్పుడు నేను రాలేను. ఎనీ న్యూస్? ఈ గ్రూప్లో బిల్లా పైన హెడ్ ఒకడు ఉన్నాడు. ఎవరు? డెవిల్. వీలా మన లిస్ట్లో ఆ పేరు ఎక్కడా లేదే. ఎక్కడుంటాడు? ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియదు సార్. అప్పుడప్పుడు బిల్లాతోనూ అతని అసిస్టెంట్ రంజిత్తోనూ ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఏదో పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సార్. ఇంకో ముఖ్యమైన విషయం, బిల్లా పర్సనల్ ఛాంబర్లో ఒక కంప్యూటర్ ఉంది. అందులో వాళ్ళ ప్లాన్కి సంబంధించి వరల్డ్లో వాళ్ళకి ఉన్న కాంటాక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు ఆ కంప్యూటర్ని క్రాక్ చేసి డీటెయిల్స్ పంపించగలవా? అదంత ఈజీ కాదు సార్. ఆ కంప్యూటర్కి ఒక పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ బిల్లాకి రంజిత్కి తప్ప ఎవరికి తెలియదు. దానిలో ఉండే విషయం నాకు తెలిసింది. దాన్ని ఒక మెమరీ కార్డ్లో సేవ్ చేశాను. వెరీ సూన్ ఐల్ సెండ్ యూ ద మెమరీ కార్డ్. ఓకే, వెంటనే పంపించు. మిగతా విషయాలు కలిసినప్పుడు చెప్తాను సార్. ఓకే డానీ. టివిల్ వీడెవడో పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు. Just miss. Disturbance. బిల్లా టార్గెట్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అలాగే బిల్లా ఎవరికి టార్గెట్ అవ్వకూడదు. కానీ ఫస్ట్ టైం పోలీసులు నన్ను టార్గెట్ చేశారు. Bella, कल मिलेंगे. I'll leave. Why? Disturbance. Vikram, check it. Trust no one. Kill anyone. Be only one. సారీ డానీ, నాకు చాలా నమ్మకస్తుడైన ఇన్ఫార్మర్ ఇతన్ని చంపేశాడు. డామిట్ బిల్లా. ఇతని గురించి బిల్లాకెలా తెలిసింది? మన డిపార్ట్మెంట్లోనే ఎవడో బిల్లా మనిషి ఉన్నాడు. డబ్బు కమ్ముడిపోయి ఉంటాడు. హూ ఈస్ దట్ బ్లాక్ షిప్? సో అరే బా, చాలా బాగుంది. టైం ఎక్సా? కాదు సార్, రోలెక్స్. రోలెక్స్ చాలా కాస్ట్లీ అనుకుంటా. నాకంటే 20,000 శాలరీ తక్కువ కదా నీకు? గిఫ్ట్ ఇచ్చేస్తాను. గిఫ్టా? ₹1,00,000 వచ్చా? 5 lakhs. స్టీవ్, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళని నమ్మలేకపోతున్నాం బిల్లా. నువ్వు పాతవాడివేగా. ఎంత వాల్యూది? నువ్వెంత అడిగావో అంత. బిల్లా, నువ్వు మాట్లాడినంత రికార్డ్ అయింది. యు ఆర్ అండర్ అరెస్ట్. యు కెనాట్ ఎస్కేప్. క్యాన్ ఎనివే, గుడ్ షో ఏసీపీ. వెల్ ప్లాన్డ్. మీకు వాళ్ళకి తేడా తెలియడం లేదు. పారిపోయి చూడు, తెలుస్తుంది తేడా. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్రైమ్ బిజినెస్. దేర్ ఇస్ నో ఎండ్ టు మై బిజినెస్. డిమాండ్ అండ్ సప్లై. వరల్డ్లో దాదాపు 550 మిలియన్ ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. అంటే ప్రపంచంలో ప్రతి 12 మందిలో ఒకడికి ఒక్క ఆయుధం. మిగిలిన 11 మందికి ఎలా అమ్మాలన్నదే నా బిజినెస్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ బిజినెస్ ఏసీపీ. ఈ బిజినెస్ లో ఎంతమంది ప్రాణాలు తీసావో తెలుసా? తప్పులేదు. చరిత్ర మనకు నేర్పింది ఒకటే,
మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపొచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా చూశాను. మీ గన్స్ చూడండి, వెరీ ఓల్డ్ మోడల్. బీ మోడర్న్ ఏసీపీ. మీకు గిఫ్ట్ ఇస్తాను. నువ్వే మా గిఫ్ట్. రిలాక్స్ ఏసీపీ. నా వెపన్స్ చూడండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. మీ కలెక్షన్లో పెట్టుకోండి లేదా అమ్మేయండి. డాలర్స్, రింగెట్స్, యూరోస్, రూపీస్, వాట్ ఎవర్. అది నీ పని. ఎందుకంటే నువ్వు క్రిమినల్, నేను పోలీస్. కానీ చిన్న తేడా, నేను మీకు ప్రాణాలతో కావాలి. మీరు ఎవరు నాకు ప్రాణాలతో అక్కర్లేదు ఏసీపీ. ఫైర్. No SCP. Karapodu. Give me your gun. Do it.
యూ మిస్టర్ ఏసీపీ? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, గాయపడింది నువ్వు. ఒక బుల్లెట్ వచ్చి బిల్లాకి తగిలిందంటే అది ఖచ్చితంగా మీ గన్లో నుంచి వచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఆ తమ్ము నీకే ఉంది. పిల్ల లొంగిపో, సరెండర్ యువర్ సెల్ఫ్. హాస్పిటల్ తీసుకెళ్తాను. ఐ విల్ హెల్ప్ యూ. డెవిల్ ఎవరు చెప్పు, అప్రూవర్గా మారు. మీరు నాతో కలిసిపోండి ఏసీపీ. వాట్ ఎవర్ యూ సే. అప్పుడు మన ఇద్దరిని పట్టుకునేది ఎవరు? అర్థం చేసుకోండి. వీ కెన్ రూల్ ది వరల్డ్. నో క్యాన్ పిల్ల ప్లీజ్, నా మాట విను. నేను చూసుకో, నీ పరిస్థితి బాగోలేదు. నాకేంటి ఏసీపీ, బాద్షాలో ఉన్నాను. మీరు డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో దర్జాగా కూర్చున్నాను. పిల్ల ప్లీజ్, నా మాట విను. చిన్నప్పుడు అనాదిగా ఆకలి కేకలు వేస్తే ఎవరు వెళ్ళలేదు, ఏవి ఇవ్వలేదు. లాక్కున్నాను, భయపడ్డారు, లాక్కుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి ఒక్క నోటు నేను సృష్టించుకుంది. ఐఎమ్ ది ఎంపరర్. పిల్ల పిల్ల, వాళ్ళ ప్లాన్ ఒకటి చెప్పు. డెవిల్ ఎవరు? పిల్ల చెప్పు, చెప్పు పిల్ల చెప్పు. Hasta la vista. నిన్ను మారుద్దాం అనుకున్నాను, సారీ. ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైందిరా? ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ టింగ్ కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి, క్రెడిట్ కార్డులు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంకే తెద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి రోడ్ గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో పెడతావా? కనపడకుండా దాసండి. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా, జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. అలాగేనయ్యా. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బోటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా. బాబాయ్ రోయ్ వచ్చారా వాడాలకి. మలేషియా వెళ్ళావా, మైలవరం వెళ్ళావా? జోబులు కలిగి ఉంటాని. అయ్యి బాబాయ్, నీ దగ్గరకు వస్తాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఏరా బాగుందరా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావరా? ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు. తీసుకెళ్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియా ఆయనకి నేను ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. పద సార్, రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు.
నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, అడే పెద్ద కాట్రే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తారు. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపించారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికీ తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్, ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ నెల రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్, నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మి, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని, ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైతే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు వదిలే. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ రంజిత్, నాకంతా గుర్తొచ్చింది. మర్చిపోయిందంతా గుర్తొచ్చింది. ఐఎమ్ బ్యాక్. హలో. హలో మేడం గారు, నేను రంగా అండి. రంగా, బాగున్నావా? బాగున్నానండి. అదే మా వాళ్ళు ఎలా ఉన్నారని. మీ వాళ్ళు ఎప్పుడో మా వాళ్ళు అయిపోయారయ్యా. అయినా ఇదిగో వాళ్ళతోనే మాట్లాడు. హలో అన్నయ్య, మేము బాగున్నాం, బాగా చదువుకుంటున్నాం, బాగా ఆడుకుంటున్నాం కూడా. ఇక వీళ్ళు మాతోటే ఉంటారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఒక రేంజ్ లో ఉన్నాలే, కోట్లో రాజాలా ఉన్నా. సరే ఉంటానే. రాజు లేనప్పుడు సరంగు, నువ్వు రారద పోరాద సరంగ 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 సరంగ. బిల్ల బిల్ల లేనప్పుడు ఓరంగో, నువ్వు రెచ్చిపోరా ఓరంగా. సో యూ థింక్ బిల్లా హెస్ రికలెక్టెడ్ కంప్లీట్లీ? ఎస్, తనకంతా గుర్తొచ్చింది. డింగిడి డింగిడి. ఓ, ఐ మేడ్ యువర్ ఫేవరెట్ డ్రింక్. నో, ఫస్ట్ స్విమ్మింగ్. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చాయన్నాడు, బట్ నేను గుర్తు రాలేదా? డోంట్ వరీ, స్లోలీ హీ విల్ కమ్ టు యూ. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నాకంత గుర్తొచ్చింది. ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్, ఐమ్ బ్యాక్. నాకంత గుర్తొచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. లెట్స్ స్విమ్. ఓకే. బిలా, కెవిన్ గ్యాంగ్కి 1 మిలియన్ రింగెట్స్ పౌడర్ డెలివరీ ఇస్తున్నాం. డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. మార్క్, కమ్ విత్ మీ. వాట్ ఇస్ దిస్ రంజిత్? నేను లేనప్పుడు నా పాస్వర్డ్ ఎవరు మార్చారు? నువ్వు నేను కాకుండా ఎవరు టచ్ చేస్తారు? దేర్ ఇట్ ఇస్. ఓకే. రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసినట్టున్నా. దీనికి నువ్వు వస్తున్నావా? నో.
ఏంటి డార్లింగ్ ఐమ్ బ్యాక్ అన్నావు అని గుర్తొచ్చే అన్నావు. నేను గుర్తు రాలేదా? మళ్ళీ గుర్తు చేయనా?